సత్యరాజు ఎవరు కావాలి? నీ మొగుడు కృష్ణకుమార్ కావాలి. వాడు ఎక్కడే? ఏమండి, ఏమిటా మాటలు? అన్న మాటలే మాట్లాడుకుందాం. లేడే నీ మొగుడు? ఆయన లేరు. ఆయన సాయంత్రం వస్తారు. కావాలంటే అప్పుడు వచ్చి కలవండి. వచ్చింది వెళ్ళడానికి కాదు మిస్. మరి మీకేం కావాలి? నీ మొగుడు మా గురించి ఆ ఫైల్ మాకు కావాలి. ఫైలా? ఒకవేళ ఫైల్ కావాల్సి వస్తే ఆయన వచ్చి అలాగే మిసెస్ కృష్ణకుమార్, ఈలోగా నాకు కావాల్సిన పని ముగించుకొని వెళ్తాం. ఏమిటో ఆ పని? ఇంకేముంది, నీతోనే పని. మర్యాదగా నీ మొగుడిని అడిగాను నా ఫైల్ మీద సంతకం పెట్టండి. కాదని మొండికేశాడు. ఆయన ఎప్పుడు తప్పుడు పనులు చేయరు. మర్యాదగా మీరు బయటకు వెళ్ళండి, లేదంటే ఆయన వస్తే మీ అంత తెలుస్తాడు. మర్యాదగా ఆయన రాకముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. అర్థం మిస్ కల్పన, నీ అందాన్ని అనుభవించి మరీ మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యండి ఇలా మాట్లాడడం భావ్యమే అంటారా? ఏమంటాం బాగుంటుందా? నిన్ను చూడగానే నా మనసు కలవరిస్తుంది. నిన్ను అనుభవించి నా పగ చల్లారుతుంది. ఈ పని చేస్తే మీ పక్క చల్లారుతుందేమో కానీ దాంతో నీ జీవితం కూడా నాశనం అవుతుంది. వారి శాపాలకు బెదిరేవాడు కాదు ఈ సత్యరాలేడిని కౌగులలో చేర్చుకొని కలిసి తీర అనుభవించిన నిద్ర పట్టదు. సత్యరాజ్, నీకు ప్రాణాల మీద ఏ మాత్రం అవసరమా? ముందు ఇక్కడి నుంచి మర్యాదగా బయటకు వెళ్ళు. నాకు ప్రాణాలంటే ఆశ లేదే. తప్పించి నీ అందాన్ని కలిసి తీర ఆనందించి ఆ మగసిరి నీకు తెలియజేస్తాను. చావనైనా చేస్తాను కానీ నేను మాత్రం నీకు లొంగను. సత్యం సాధిస్తావే నా చలాకీ రాని. బ్రతికి నా ప్రేమ రాజ్యానికి పట్టుకురాని బావు. మర్యాదగా నా పంకుల్లో చేరు. సత్యరాజ్, నీకు టైం దగ్గర పడిందిరా. అందుకే ఇంత అరాచకానికి పాల్పడ్డావు. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీద కాదురా, దమ్ముంటే నాతో ఢీకొను. రే కృష్ణకుమార్, ఈరోజు ఈ భూమి మీద నీకు నూకల చెల్లయ్యరా. ఒరే శివ, ఒరే దుర్గం, రే పిరికి బందా, నీకు పౌరుషం ఉంటే ఒంటరిగా ఉన్నా నాతో ఢీకొను. నా దగ్గర టొమాటో నీకు తెలిసేలా చేస్తా. ఏంద్రా నువ్వు చేసేది? నిన్ను అడ్డంగా నరికి నిన్ను చంపి నా పగ తీర్చుకుంటాను. అరాచకాలను పారద్రోలి సంపాదించిన స్వాతంత్ర్యం నల్ల దొరల వశమై పీడిత జనాల దౌర్భాగ్యం చూశారా? ఎప్పటికీ అరాచకం అంతమవుతుంది. అరాచకాన్ని ప్రశ్నించే వారికి ఇదేనా బహుమానం? ఆ పశువానికి దిక్కెవరు? ఈ అరాచకాలకు అంతమెప్పుడు? ఈ దుష్టులను అంతమొందించడానికి ఓ ప్రజలారా మేల్కొనండి, అరాచకాలను ఎదిరించండి.